మా ఆంటీ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ చూపిస్తారు. ఏం చూపిస్తారంటే ఈరోజు బెల్లంతో జిలేబీ చూపిస్తానమ్మా. 1 కప్పు మైదా ధరని కప్పున్నర వేస్తున్నాను. 2 స్పూన్ల పెరుగు, కొంచెం దోసపిండి, సాల్ట్ వేస్తున్నానమ్మా. ఇదిగోమ్మా ఆంటీ 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్. ఇప్పుడు వాటర్ వేసేసేయమ్మా. ఇది ఇట్లా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలపాలరా. ఉండలు లేకుండా కలిపిన తర్వాత మన చేతికి ఇట్లా నిలబడేట్టుగా ఉండాలి. అవును, ఇప్పుడు జిలేబీ మరి క్లాత్లో వేస్తారు కదా అంటే మీరు ఇప్పుడు అలాగే వేస్తారా? లేదమ్మా, వేద్దామని ఐడియా రాలేదు కదా, ఓకే. అందుకని నేను ఇప్పుడు బాటిల్లో చూపిస్తాను. ఇదిగోమ్మా ఇప్పుడు కలిపితే ఇలా ఉంది కదా, కొంచెం ముద్దలు ముద్దలుగా ఇలా ఉంది కదా. ఇది అంటే 4-5 అవర్స్ నానాలన్నమాట. అందుకని నేను చూపించడం కోసమని మార్నింగే కలిపి పెట్టాను. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇట్లా 1 కేజీ ఆయిల్ పోసేయమ్మా. ఇట్లా గిన్నె ఎడల్పుగా ఉండి ఇలా ఎత్తు తక్కువ ఉన్న గిన్నెలో వేసుకోవాలి మనం. ఇది కేజీ బెల్లం. మనం 1/4 కేజీ పిండి కలుపుకున్నాం కదా, మామూలుగా ఈ పిండికి ఆ బెల్లం పాకం సరిపోతుంది. 2 పోయాలంటే ఇందులో కేజీ బెల్లానికి 1/2 లీటర్ నీళ్ళు పోయాలమ్మా. కొంచెం బెల్లం ఉడికి కొంచెం తీగ పాకం వస్తుంది అనుకున్నప్పుడు కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు వేయటానికి క్లాతులు డబ్బాలు లేవు కాబట్టి ఈ చిన్న బాటిల్లో నేను మీకు ట్రైల్ వేసి చూపిస్తున్నా. ఎవరైనా సరే మనం పద్దాకా వండుకోం కాబట్టి ఈ కొంచెం ఇలా చిన్న చిన్న బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్లోనే వేసుకోవచ్చు, హోల్ పెట్టి మూతకి. ఇదిగమ్మా ఫస్ట్ బయట రౌండ్ వేసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఆపితే అది పుల్లలాగా లేకోకుండా ఉంటుందమ్మా. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకే, ఎక్కువ అక్కర్లా. ఇదిగమ్మా ఈ కలర్ రావాలి. ఇది తీసేసుకొని పక్కనే పాకం పెట్టుకోవాలి. పెట్టుకోగానే వెంటనే లోపలికి మునిగేట్టు ఇలా పక్కతో ముంచేసుకోవాలి. ఇలా పీలుస్తుందమ్మా. ఇలా ఓ పక్కకి వంపేసుకొని పాకం ఇది అయ్యే వరకు ఉంచి ఇలా పెట్టేసుకోవాలి. అది కరెక్ట్ సైజు. వేసుకోవటం కూడా అది కరెక్ట్. ఇలా బెల్లం పాకం మంచిగా పీల్చాలమ్మా, పీలిస్తేనే బాగుంటుంది. ఇది ఇప్పుడు టేస్ట్ చెయ్యి. చాలా బాగుంది. వేసేలోపే ఒకటి తీసుకెళ్ళిపోతుంది తినడానికి. 2 days వరకు ఉంటాయి. కాకపోతే కొంచెం మెత్తగా అవుతాయి కానీ 2 రోజులు ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నాయి కదా. ఎక్కువ ఇప్పుడు లాగిన్ చేస్తాం మొత్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.